హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భైరవకోన టెంపుల్కి వెళ్తున్నాము. చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్, భైరవకోన వాటర్ ఫాల్. ఒకప్పుడు భైరవకోన వాటర్ ఫాల్ మంచి ఫేమస్ ఉండేది. ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేసి ఫ్యామిలీ స్పాట్ కింద చేసేసారు. సో ఇదే భైరవకోన ఎంట్రన్స్. చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్. చాలా బాగుంటుంది. అసలు భైరవకోన టెంపుల్కి ఇంత విశిష్టత ఎందుకు అంటే, అక్కడ మొత్తం ఒకే రాతితో ఆ శిల్పాలు కానీ, ఆ శివుడు కానీ అన్నీ ఒకే రాతితో చెక్కిన ఒక అద్భుతమైన టెంపుల్ ఇది. సో ఇంకా వచ్చేసాం. భైరవేశ్వర స్వామి దేవస్థానం ఇది. దీనికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఇదొక చిన్న గోపురం. అక్కడ మనం ఎవరైనా ఇల్లు కట్టాలని కోరుకుంటే అక్కడ స్టోన్స్ ఇలా పెడితే ఇల్లు కట్టించుకుంటారని నమ్ముతారు భక్తులు. సో ఇదే స్టోన్. నేను మీకు ముందు చెప్పినట్టు ఈ స్టోన్ని మంచిగా ఆ శిల్పాల్లా చెక్కి ఆ శివుడి ఆలయాన్ని అలా ప్రతిష్ఠించారు అన్నమాట. అప్పట్లో ఎంతో గొప్పవాళ్ళు ఉండేవారు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభ. ఇది ఆంజనేయ స్వామి స్టాట్యూ. ఇది టెంపుల్కి వాటర్ ఫాల్కి మధ్యలో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 30 to 40 feet ఉంటుంది. సో ఒకప్పుడు ఇదంతా ఉండేది కాదు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఇట్లా సేఫ్టీ కోసం, పిల్లల కోసం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే వాటర్ ఫాల్కి మధ్యలో ఆ కొండ అలాగా హైక్ చేస్తూ అక్కడి నుంచి పైనుంచి కిందకి దూకేవారంట. దానివల్ల చాలామందికి దెబ్బలు కూడా తాకేవి, కొంతమంది చనిపోయారు కూడా. సో అందుకు ఇట్లా రిస్ట్రిక్ట్ చేసేసారు. బట్ స్టిల్ ఇంకా కొంతమంది మేము వెళ్ళేటప్పుడు కూడా చూసాం, మధ్యలో గ్రిల్ ఉంది కదా, పైకి ఎక్కి అక్కడ కూర్చుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.